జగన్కి ఇక పైన చెక్ పెడతారా? వాస్తవంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తుంటాయంటే ప్రతిపక్ష నాయకుడి మీద కూడా నిఘా వేస్తాయి. వాళ్ళని ఎవరెవరు కలుస్తున్నారు, ఏమేం జరిగి ఉంటుంది, ఇదంతా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుని అధికార పక్షానికి చేరవేస్తుంటాయి. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇదే పని మీద ఉంటారు. జగన్కి సెక్యూరిటీ తీసేసేయడంతో సమస్య వచ్చింది. సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆ సెక్యూరిటీతో పాటు సైలెంట్ కూర్చుని వీళ్ళ పని వీళ్ళు చేసేస్తారు. ఆ ఇంటి ముందు సెక్యూరిటీ అదంతా తీసేసేయడంతో సమస్య వచ్చింది. ఇప్పుడు జగన్ ఇంటి ఎదురుగుండా మొన్న ఆ గార్డెన్ దగ్గర తగలబడినటువంటి నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కెమెరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి, పోలీసులు ఏర్పాటు చేసి, అది తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ మానిటరింగ్ చేసేటటువంటి విధంగా అడుగులు వేస్తున్నారు. అంటే తద్వారా అక్కడున్నటువంటిది దాంతో, అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుమానం అనమాట, డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకున్నటువంటి సీసీ క్యామ్స్ని కట్ చేశారట. ఇప్పుడు మొన్న ఆ తర్వాత తగలబడింది. ఆ తగలబడిన తర్వాతన అది సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని వాళ్ళకే నోటీసులు ఇచ్చారు. ఆ నోటీస్ తీసుకుని మా దగ్గర ఉన్నది మీరే కదా కట్ చేసిందని వీళ్ళు నిన్న వెళ్ళి రిటర్న్గా ఇచ్చి వచ్చారు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అక్కడ సీసీ ఫుటేజీలు పెట్టి నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి మానిటరింగ్, అంటే జగన్ ఇంటి దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఇదంతా మానిటర్ చేయడానికి అన్నటువంటిది ఇప్పుడు వైసీపీ శ్రేణుల అనుమానం.